నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. మరి దీనిపైన వైసీపీ తీవ్రంగా విమర్శలు చేస్తుంది. అసలు రాష్ట్రంలో ఎక్కడా కూడా కొన్ని బస్సుల్లో అసలు మహిళలను ఎక్కనివ్వట్లేదు అని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ స్త్రీ శక్తి పథకం ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా సాగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. స్త్రీ శక్తి పథకం రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఆగస్టు 15న ఇంప్లిమెంట్ చేసింది సార్. మరి దీనిపైన వైసీపీ అయితే తీవ్ర విమర్శలు చేస్తుంది. రాష్ట్రంలో చాలా బస్సుల్లో అసలు మహిళలను ఫ్రీగా ఎక్కించుకోవట్లేదు. ఈవెన్ యాంకర్ శ్యామల కూడా దీన్నే ఆరోపిస్తున్నారు సార్. ఈ విధంగానే మరి నిజంగానే రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా? మరి ఈ ఫ్రీ బస్ స్త్రీ శక్తి పథకం ఏదైతే ఉందో అది ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది? దీని గురించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? యాంకర్ శ్యామల వెళ్ళిందా? ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అన్న బస్సులో ఎక్కడానికి ప్రయత్నం చేసిందా? బహుశా చేసి ఉండదు. ఎందుకంటే ఆమెకి ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు ఉందో లేదో నాకైతే డౌటే. తెలంగాణలో ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎవరైనా సరే మహిళలు ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ చూపించి బస్సులు ఎక్కచ్చు. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగే 8,458 బస్సుల్లో స్త్రీ శక్తి పథకం అమలు జరుగుతున్నది. అంటే 8,458 బస్సుల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేయొచ్చు. టికెట్ లేకుండా ప్రయాణం చెయ్యలేని బస్సులు ఎన్ని ఉన్నాయి అంటే 2,991 బస్సులు ఉన్నాయి. ఏవి ఎక్కువ ఉన్నాయి? టికెట్ లేకుండా ప్రయాణం చేసే బస్సులే ఎక్కువ ఉన్నాయి కదా. మరి దీని మీద వైసీపీ ప్రచారం చేస్తున్నది అంటే ఇంకా మరి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరమే ఉంది. దాదాపుగా స్కీము స్టార్ట్ అయిన దగ్గర నుంచి 65 లక్షల మందో 70 లక్షల మందో మహిళలు బస్సు సర్వీసు, ఫ్రీ బస్సు సర్వీసుని వాడుకున్నారు. వాళ్ళకి ఆనందంగా ఉంది. చక్కగా వెళ్తున్నారు, తిరుగుతున్నారు, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, వాళ్ళ జీవనోపాధి ఉంటే జీవనోపాధి చూసుకుంటున్నారు, వస్తూ ఉన్నారు. వాళ్ళకి లేని అభ్యంతరం వీళ్ళకి ఎందుకు? ఆ మధ్య నేను వైసీపీ లీడరు రోజాది కూడా చూశాను. ఒక ఘాట్ రోడ్లో ఎందుకు అనుమతించరు అది ఇదని అంటుంది. ఘాట్ రోడ్లో అనుమతిస్తారు తెలుసా నీకు? గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది ఘాట్ రోడ్లో కూడా వెళ్ళొచ్చు అని. అంటే ఇటువంటి ప్రచారాలు చేసుకుంటూ, అంటే మహిళలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ కూడా స్కీములు ఎట్లా అందుకుంటున్నారు అంటే 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అది తీసుకుంటున్నారు. అంటే దారిద్ర్య రేఖకు దిగువనున్న వాళ్ళందరికీ అది పథకం వర్తిస్తుంది. తల్లికి వందనం స్కీమ్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ స్కీమ్ తీసుకొచ్చారు. అంటే ఇవన్నీ ఏంటి అంటే మీకు ఉమెన్ వాళ్ళు దైనందిన జీవితంలో, అంటే వాళ్ళు కొంత ఏదో చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, లేదు చదువుకోవటానికి వెళ్ళే పిల్లలు, వీళ్ళందరికీ కూడా అంటే 60 రూపాయలు ఛార్జీ ఉందనుకో, 120 రూపాయలు వాళ్ళు రోజు ఖర్చు పెట్టేది, అది మిగిలితే వాళ్ళకి ఎంత బెనిఫిట్ వస్తుంది, వాళ్ళకి ఎంత సౌకర్యంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు చదువుకునే అమ్మాయి ఉందనుకుందాం. అమ్మాయికి ఫ్రీగా వెళ్ళి వస్తే అమ్మాయికి చదువు మీద శ్రద్ధ ఇంకా పెరుగుతుంది కదా. దానివల్ల రాష్ట్రానికి బెనిఫిటే కదా. ఇట్లా అనమాట. అంటే ఇటువంటివి అన్నీ ఆలోచించి కూటమి ప్రభుత్వం ఈ స్త్రీ శక్తి స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్త్రీ శక్తి స్కీము తీసుకొచ్చి ఇందులో పల్లె వెలుగు బస్సుల్లో ఉంటుంది, ఎక్స్ప్రెస్ ఉంటుంది, సిటీ ఆర్డినరీ, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్. ఈ బస్సుల్లో ఫ్రీగా అంటే 0 టికెట్ దీంతో తిరగచ్చు. నేను ఇప్పుడు మీకు కొన్ని పేర్లు చెప్తాను, అవి మీ ఊరికి ఏమైనా వస్తాయేమో చెప్పండి. నైట్ రైడర్ ఏసీ రావు కదా ఊళ్ళకి, ఇంటర్స్టేట్ ఇవి ఉంటాయి. అవి కేవలం 13 బస్సులు ఉన్నాయి. ఈ 13 బస్సుల్లో ఎక్కకూడదు. డాల్ఫిన్ క్రూయేజ్ ఏసీ ఇవి ఇంకొక 16 బస్సులు ఉన్నాయి. ఈ 16 బస్సుల్లో ఫ్రీ టికెట్ ఉండదు. ఓకే.
మెట్రో లగ్జరీ ఏసీ 29 బస్సులు ఉన్నాయి, వాటిట్లో ఫ్రీ టికెట్ ఉండదు. వెన్నెల ఏసీ అని ఇంటర్స్టేట్ బస్సులు ఉన్నాయి, అవి 31 ఉన్నాయి. ఈ బస్సు ఏసీ అని ఒక టైప్ ఆఫ్ బస్సులు ఉండే, అవి 100 ఉన్నాయి, వాటిట్లో కూడా ఎక్కడానికి వీల్లేదు. అమరావతి ఏసీ అని చెప్పి హైదరాబాదు అమరావతి మధ్యలో, విజయవాడ హైదరాబాద్ మధ్యలో తిరుగుతూ ఉంటాయి, అవి 58 బస్సులు ఉన్నాయి, 58. తర్వాత స్టార్ లైనర్ అని చెప్పి అదొక 59 బస్సులు ఉన్నాయి. ఇందిరా బస్సులు ఉన్నాయి, 212 ఉన్నాయి. అల్ట్రా డీలక్స్ బస్సులు 643 ఉన్నాయి. ఇవి మెయిన్గా ఇంటర్ స్టేట్ ఉంటాయి, అంటే 2 రాష్ట్రాల మధ్య తిరుగుతూ. సూపర్ లగ్జరీ బస్సులు 1486 ఉన్నాయి. ఈ మొత్తం కలిపితే 2991 బస్సులు. ఈ బస్సుల్లో ఎక్కడానికి వీల్లేదు, ఫ్రీ టికెట్ ఉండదు. ఎక్కచ్చు, ఎవరైనా ఎక్కచ్చు, టికెట్ కొనుక్కోవాలి. ఈ పైన నేను చెప్పిన బస్సుల్లో 8458 బస్సులు, 8458 బస్సుల్లో 0 ఫేర్ టికెట్ ఇస్తున్నారు, అంటే టికెట్ లేదు, మహిళలకి టికెట్ లేదు. మరి ఈ బస్సులు నైట్ రైడర్లో, డాల్ఫిన్ క్రూయిజ్లో, మెట్రో లగ్జరీలో, వెన్నెలలో కూడా కావాలని ఈ రోజాను యాంకర్ శ్యామలు అడుగుతున్నారా? అది పాజిబులా? అంతకు ముందు వైసీపీ ఏమన్నది అంటే సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి ఎగతాళి చేశారు కదా. ఆ టైంలో ఈ ఫ్రీ బస్సు స్కీమ్ ఎప్పుడు పెడతారు అని అడిగారు. ఫ్రీ బస్సు స్కీమ్ని August 15th నుంచి మేము పెట్టేస్తామని ఒక 2 నెలల ముందరే చెప్పారు. చెప్పంగానే ఇదిగో జిల్లా వరకే అని చెప్పి అంటున్నారు. అంతకుముందు ఎన్నికల ముందరేమో స్టేట్ మొత్తం అని చెప్పి ప్రచారం చేశారు అని ఒక చెడు ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు జిల్లా వరకు కాదు కదా, బస్సులు కేటగరైజ్ చేసి ఈ బస్సుల్లో ఎక్కితే ఫ్రీ అని పెట్టారు. అది జిల్లా బౌండరీ అని లేదు, ఆ బస్సు ఎక్కడికి వెళ్తే అక్కడ దాకా ఫ్రీగా వెళ్ళొచ్చు. మరి ఇది రాష్ట్రం మొత్తంలో తిరగటానికి అవకాశం కల్పించినట్టే కదా. మరి నీ అభ్యంతరం ఏంటి? వాట్ ఈజ్ యువర్ అబ్జెక్షన్? నువ్వే కదా స్టేట్ మొత్తం ఇంప్లిమెంట్ కావాలని అడిగావు. చంద్రబాబు నాయుడు లేకపోతే నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు చెప్పింది ఏంటి అంటే ఫ్రీ బస్సు ఇస్తాము. అది ఎందుకు అంటే మహిళలకి ఉపయోగపడాలి. మహిళలు ఏదన్నా బయటికి వెళ్ళాలి, ఏదన్నా పని చేసుకొని రావాలి, లేదు చిన్న చిన్న ట్రేడర్స్ వ్యాపారస్తులు ఉంటే బయటికి అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకొని రావటానికి, వీటన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది. మేము ఫ్రీ బస్ ట్రావెల్ పెడతాము అని ఎన్నికల హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన విధంగానే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు. మరి ఇప్పుడు దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నావు నువ్వు? అంటే రాష్ట్ర ప్రజలకి మంచి జరిగితే నువ్వు భరించలేవా? అంతేనా? నువ్వు ఇప్పుడు ఫ్రీ బస్ ట్రావెల్ అనేది అదొక బాధ్యత, మా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని చెప్పి వాళ్ళు చెప్తుంటే నువ్వు లేదు బస్సు ఎక్కనివ్వట్లేదు, ఇది స్త్రీ శక్తి బస్సు కాదు అని బోర్డులు పెట్టారు. ఇదేనా ఫ్రీ బస్సు స్కీమ్ అంటే అని నాటకాలు ఆడుతూ చెప్పటం కాదు కదా. నువ్వు ప్రాక్టికల్గా నీకు ఏముంది ప్రాబ్లము చెప్పాలి. గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుంది. ఇప్పుడు ఇందిరా ఏసీ ఉంది, ఇందిరా ఏసీలో సామాన్యులు ఎవరిని ఎక్కుతారా? సామాన్యులు కూడా ఎక్కచ్చు, అవసరం ఉండి ఇంకా వేరే బస్సులు ఏం లేకపోతే ఇందిరా ఏసీలో ఎక్కుతారు. ఇంటర్ స్టేట్ బస్సులు ఉంటాయి. నీకు అటువంటి బస్సుల్ని ఈ బస్సులు ఎక్కద్దయా అని చెప్పి ఇదిగో ఈ బస్సులు ఎక్కచ్చు, మీకు ఉపయోగపడే బస్సులు ఇవి అని చెప్పి చెబితే నువ్వు దాన్ని తప్పు పడితే ఎట్లా? తప్పు పట్టడం కూడా కుట్రపూరితంగా నువ్వు సిద్ధాంతపరంగా ఈ చర్యలు తీసుకోవాలి అని నువ్వు రిక్వెస్ట్ చేయటం వేరు, నువ్వు బురద చల్లటం వేరు. ప్రభుత్వం ఒక మంచి స్కీముని తీసుకొచ్చినప్పుడు అది ఆడవాళ్ళందరికీ ఉపయోగపడుతున్నప్పుడు నీకు దాన్ని స్వాగతించేంత మంచి బుద్ధి నీకు లేదు, గమ్మును కూర్చో. ఈ తికవాగుడంతా ఎందుకు? కుంటి సాకులు ఎందుకు? లేదు ఈ దుష్ప్రచారం ఎందుకు? ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. స్కీమ్ బాగా ఉంది, పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతున్నది. అందరూ కూడా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయటానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు. ఏమని?
జీరో ఫెయిర్ ఉంది, ఆడవాళ్ళు ఎక్కువ మంది ఎక్కుతారు, వాళ్లతోటి మీరందరూ మర్యాదగా ఉండాలి అని క్లియర్ కట్గా చెప్పాడు. ఎందుకు అది చెప్పాల్సిన అవసరం ఉందా? అదొక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ. అందుకని చెప్పి బస్సుల్లో ఎక్కే మహిళల్ని మీరు గౌరవించాలి. రద్దీ ఎక్కువ ఉండొచ్చు, రద్దీ ఎక్కువ ఉన్నంత మాత్రాన ప్యాసింజర్ల మీద విసుక్కోవడానికి వీలు లేదు అని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ స్కీమ్ని స్టార్ట్ చేశారు. నిన్న మొన్న సీఎం రివ్యూ చేస్తే దీని మీద బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఆ రెస్పాన్స్ చూసి ఆయన సంతోషపడుతూ ఉన్నాడు. దీన్ని ఇంకా ఎట్లా చేయాలి అంటే, ఘాట్ రోడ్ల మీద కూడా బస్సులు కావాలంటున్నారు కదా, పెట్టేద్దాం ఘాట్ రోడ్ల మీద కూడా. కాకపోతే ఏంటంటే ఘాట్ రోడ్లలో ఓవర్లోడ్ చేయకూడదు. అంటే బస్సులో నిలబడి ప్రయాణం చేయడానికి వీలుండదు. సీట్లు ఎంతవరకు ఉంటే అంతవరకు ఎక్కించుకుంటారు. అది కూడా ఫ్రీ ట్రావెల్ కిందకి తీసుకొచ్చారు. ఇటువంటి సజెషన్స్ ఇస్తే పాటించటానికి అక్కడ చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు ఎవరైనా సరే మంచి సలహాలు సూచనలు ఇస్తే ఆయన పాటిస్తాడు. నువ్వు ఎక్కనివ్వట్లే బస్సులు అంటే నువ్వు ఎక్కేచ్చావా? నువ్వు ఏమన్నా ప్రయత్నం చేసావా? నిన్ను ఎక్కనివ్వలేదా? బలానా బస్సులో బలానా పల్లె వెలుగు బస్సులో నేను ఎక్కితే టికెట్ కొట్టారు అని ఎవరన్నా ఆడవాళ్ళు కంప్లైంట్ చేశారా? లేదు, నేను బలానా చోట నుంచి బలానా చోటకి వెళ్తున్నాను అంటే బలానా వాళ్ళు అభ్యంతరం పెట్టారని ఎవరన్నా కంప్లైంట్ చేశారా? ఏమి లేదు కదా. మహిళలందరూ సంతోషంగా ఉంటే నీకెందుకు కడుపు నొప్పి అనేది ప్రధానమైన ప్రశ్న. రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ అదే ప్రశ్న వేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారానికి ప్రజలే జవాబు చెప్తూ ఉన్నారు, మహిళలే జవాబు చెప్తూ ఉన్నారు. బెనిఫిషరీస్ వచ్చి వాళ్లతోటి వాదిస్తున్నారు. బెనిఫిషరీస్ వచ్చి ఈ స్కీమ్ బాగుంది, ఈ స్కీమ్ నువ్వు ఎందుకు జరగొడుతున్నావు అని చెప్పి వాళ్ళనే రివర్స్ అడుగుతున్నారు. అందుకనే వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే జనరల్ పబ్లిక్ని అడగట్లా, వాళ్లే వైసీపీ కార్యకర్తలు మహిళా కార్యకర్తలను 10 మందిని వేసుకొని వాళ్లే బస్సు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అక్కడ గొడవ చేస్తారనమాట. ఇదే స్కీమ్ అండి, ఈ స్కీమ్ ఏం బాగలేదండి, మమ్మల్ని ఎక్కనివ్వట్లేదండి ఈ బస్సులో అని. అది ఏసీ బస్సు ఉంటుంది. అంటే దుష్ప్రచారం చేయటానికి వాళ్ళకి ప్రజలు కూడా సహకరించట్లేదు. దాంతో వాళ్ళు పార్టీ కార్యకర్తలను డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళి బస్సుల దగ్గర గొడవలు చేయిస్తున్నారు. ఇది తప్పు. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పనులు చేయకూడదు. ఇటువంటి పనులు చేయటం ద్వారా ప్రజలు నిన్ను మరింత అసహించుకుంటారు. ఇప్పటికే నిన్ను అసహించుకుని 11 సీట్లు ఇచ్చారు కదా, మరింత అసహించుకుంటారు. మహిళలకు ఉపయోగపడే స్కీముల గురించి చెప్పు, నీ అధికార ప్రతినిధులు అందరికి కూడా చెప్పు. అది మీరు అధికార ప్రతినిధులమ్మా, మీరు నేను చెబితేనే చెప్పాను అనుకుంటారు అందరూ. అందుకని చెప్పి ఆ చెడ్డ పేరంతా నాకు వస్తున్నది, మీరు ఇట్లా మాట్లాడడం మాకంటే తెలిసి తెలియకుండా అని చెప్పి నీ పార్టీ అధికార ప్రతినిధులకి నువ్వు చెప్పు. మహిళలు అందరూ హ్యాపీగా ఉన్నారు, స్త్రీ శక్తి పథకాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.